హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆగాగు, అసలే నేను లేకుండా వాయిస్ ఓవర్ ఏంటి చిన్న? చాకోబార్ తో అసలే డీల్ కుదుర్చుకున్నావు నాతో. మధ్యలో ఈ చాకోబార్ గోల్ ఏంటి అనుకుంటున్నారా? మల్లిక ఏం చెప్పిందంటే నాతో, నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తే నీకు చాకోబార్ ఇస్తానని చెప్పింది. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నాకు చాకోబార్ ఇస్తుందా లేదా అని నాకు ఒక డౌట్ మెదులుతుంది నా బ్రెయిన్ లో. అయితే ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కి ఎందుకు వచ్చామంటే, మా బావగారు పాప పుడితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ లో బోనం ఎత్తి ఫంక్షన్ చేస్తా అని చెప్పి మొక్కుకున్నారు. సో గైస్, మేమైతే గుడికైతే వచ్చేసాము ఓఆర్ఆర్ మీదుగా. ఇక్కడైతే చాలా ఎండు ఉంది గైస్, చెప్పులు లేకుండా నడిచాం మేమైతే. నా కాళ్ళైతే ఎర్రగా అయిపోయినాయి అక్కడ మొత్తం తార్ రోడ్డు మీద నడిచి. ఇక్కడికి నేనైతే సెకండ్ టైం అయితే వచ్చాను. అప్పటికి ఇప్పటికి ఎండలు అయితే చాలా ముదిరిపోయినాయి. సో ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము మేము. సో ఇప్పుడైతే ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చామో తెలుసా? మొన్న మేము May 2 వీడియో పెట్టినప్పుడు మళ్ళీ May 15 వస్తామని చెప్పాము కదా. ఎందుకంటే మా ఉదయ్ డాడీ వాళ్ళు ఒక మొక్కు పెట్టుకున్నారు, మితాక్షి పుడితే బోనం ఎత్తుతామని, ఫంక్షన్ చేస్తామని ఇక్కడ మొక్కుకున్నారు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా ప్రియ మమ్మీ అయితే ఇప్పుడు బోనం ఎత్తి చుట్టూ గుడిలోకి 5 రౌండ్లు వేయాలి. బ్రో ఇదంతా అయిపోయిందా? అయిపోయింది. సరే చెప్పనులే గాని 5 రౌండ్లు రా ప్రదక్షిణలు అని చెప్పు. మరి ప్రదక్షిణ అంటే కాదు రా, నువ్వు బ్రేక్ తీసుకుంటాకెళ్ళి ఇదంతా అయిపోయిందో వచ్చి మళ్ళీ చెప్తున్నావు. సో ఇప్పుడైతే గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నా. సో May 2 వచ్చామని చెప్పాం కదా, అప్పుడు ఎండలు కొంచెం తక్కువనే ఉన్నాయి. కానీ 10 days తర్వాత వచ్చినాక ఎండలు మాత్రం బీభత్సంగా అయితే పెరిగిపోయాయి. సో ఇప్పుడైతే బోనాలు సమర్పించాలి కదా. ఫస్ట్ 5 ప్రదక్షిణాలు అయితే చేయాలి. 5 ప్రదక్షిణాలు అయ్యాక బోనం సమర్పించి గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. సో గైస్, మా చిన్న వాళ్ళు అయితే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ నేనైతే ఉరుకులు బరుగులతో స్పీడ్కి వెళ్ళి వీడియో తీస్తున్నా మా చిన్న చెప్పిన యాంగిల్లో. ఈ గుడికి అయితే నేను సెకండ్ టైం అయితే వచ్చా, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే కాయిన్స్ పెట్టేది ఒకటి ఉంటుంది, ఆ కాయిన్స్ నిలబడితే మన కోరికలు తీరుతాయి అనేది ఒకటి ఉందన్నమాట. నేనైతే సింపుల్ గానే పెట్టేసాము, మా చిన్ననే పాపం చాలా కష్టపడింది. ఎండలో మేమైతే కష్టపడి 5 ప్రదక్షిణలు చేసేసాము. ఇప్పుడైతే బోనం అయితే సమర్పిస్తున్నాం. బోనం సమర్పించిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చి ఫంక్షన్ కంటిన్యూ చేస్తాం. బోనం దింపిన తర్వాత అందరూ అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నారు. అసలు బోనం అంటే ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే మా ఆంధ్ర సైడ్ ఇవేమీ ఉండవు అనమాట. నాకైతే తెలియదు గైస్, ఒక్కొక్కలా చెప్తున్నారు. సో తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి బోనం అంటే ఏంటి అనేది. జై పెద్దమ్మ తల్లి. అమ్మవారి కృపతో మా కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఈ బోనం సమర్పిస్తున్నాం. పెద్దమ్మ తల్లి దయ ఉంటే ఎలాంటి కష్టమైనా దూరం అవుతుందనే నమ్మకంతో ఈ పవిత్రమైన వేళలో అమ్మవారికి మా భక్తిని అర్పిస్తున్నాము. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి. జై పెద్దమ్మ తల్లి. మా ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి ఎల్లప్పుడూ ఉండాలని, మా కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ బోనం సమర్పిస్తున్నాము. బోనం అంటే కేవలం ఒక సాంప్రదాయం కాదు, అది అమ్మవారిపై ఉన్న ప్రేమ, నమ్మకం, భక్తి. ఈ పవిత్రమైన రోజు అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనసారా పెద్దమ్మ తల్లికి నమస్కరిస్తున్నాము. ప్రతి సంవత్సరం బోనాల పండుగ వచ్చిందంటే తెలంగాణ అంతా పండుగ వాతావరణంతో మారిపోతుంది. కానీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిగే సంబరాలు మాత్రం ఎంతో ప్రత్యేకం. కుటుంబంతో కలిసి దేవాలయానికి రావడం అంటే అది ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ రోజు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధిలో మేమంతా కలిసి దర్శనం చేసుకున్నాము. అమ్మవారు ముందు నిలబడిన ఆ క్షణం మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎవరి విశ్వాసం వాళ్ళది, కానీ అమ్మవారి మీద ఉన్న భక్తితో ఆ కాయిన్స్ సమర్పించే ప్రతి ఒక్కరి ముఖంలో ఒక నమ్మకం కనిపిస్తుంది. ఆ కాయిన్స్ తో నిండిపోయిన ఆ ప్రదేశం చూస్తుంటే ఎంతమంది భక్తులు ప్రార్థనలు, నమ్మకాలు అక్కడ ఉన్నాయో అనిపిస్తుంది. ఇక మేము దర్శనం చేసుకున్న తర్వాత ఆ కాయిన్స్ కూడా సక్సెస్ఫుల్ గా నిలబెట్టేసి గుడి బయటకు అయితే వచ్చేసాం. బయట ఎంత వేడిగా ఉన్నా భక్తి మధ్య అసలు ఆ అలసట కూడా కనిపించలేదు. గుడి బయట ఉన్న ఆ ప్రదేశం మొత్తం భక్తులతో కలకల్లాడిపోయింది. ఆ రోజు జరిగిన ఆ ఫంక్షన్ మా జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కుటుంబం అంతా కలిసి భక్తిగా పెద్దమ్మ తల్లి సన్నిధిలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించింది. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మేము ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే మా మితాక్షి పుట్టింది. అమ్మవారి దయతో మా జీవితంలోకి వచ్చిన ఈ చిన్నారి మా ఇంటిని ఆనందంగా మార్చింది. ప్రతిసారి మితాక్షిని చూస్తే పెద్దమ్మ తల్లి ఇచ్చిన వరమని అనిపిస్తుంది. ఇక్కడ చేసిన ప్రార్థనలు, పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మా చేతుల్లో మితాక్షిగా ఉంది. తన నవ్వు చూస్తే చాలు అమ్మవారి దయ ఎప్పుడూ మా వెంట ఉందని అనిపిస్తుంది. పెద్దమ్మ తల్లి ఇచ్చిన అమూల్యమైన కానుకగా మా మితాక్షిని భావిస్తున్నాము. ఈ రోజు మితాక్షిని అమ్మవారి దగ్గరకు తీసుకురావడం మాకు చాలా ఎమోషనల్ అండ్ స్పెషల్ మూమెంట్ కూడా. ఇప్పుడు పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. అందరి ఫీలింగ్ ఏంటో నేను చెప్పనా?
అందరి వంటలు అయిపోయాయి, అందరూ తింటున్నారు, మనకి మాత్రం మూడైనా అన్నం పెట్టడం లేదు. ఫంక్షన్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వంటల దగ్గర ఉన్న సందడి మరో ఎత్తు. ఎండలో తిరిగే కార్యక్రమం అంతా చూసి అందరూ ఇప్పుడు భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు. వంటల దగ్గర నుంచి వస్తున్న ఆ సువాసనలు ఇంకా ఆకలిని పెంచేస్తున్నాయి. ఎవరు ముందుగా తింటారో అన్నట్లుగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ రోజు ఫంక్షన్ లో వంటల సువాసనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ మసాలా వాసన వస్తుంటే ఆకలి ఇంకాస్త పెరిగిపోతుంది. నాకైతే ఆ రోజు అయితే చాలా ఆకలేసింది, ఎందుకంటే మేము తినేసరికి చాలా లేట్ అయింది. ఇప్పుడు మర్చిపోయా స్వీట్ గురించి చెప్పాలి. ఆ రోజు ఫంక్షన్ లో అందరి మనసు దోచుకున్న స్వీట్ అంటే డబుల్ కా మీఠా. తీయగా నెయ్యి ఫ్లేవర్ తో చేసిన ఈ స్వీట్ ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. పైన డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా రిచ్ గా సర్వ్ చేయడంతో రుచి మరింత పెరిగిపోయింది. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ స్వీట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తీపి అంత బాగుంటుందంటే ఇంకొంచెం పెట్టండి అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. మా చిన్న చూడండి వంటలన్నీ మా చిన్ననే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. వంట వాళ్ళు మొత్తం చేసేసి వెళ్ళిన తర్వాత ఒక గంట పట్టుకుని షో ఆఫ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ వచ్చేసాను. మాకు ఇంత ఇష్టమైన చిన్న గురించి ఒక 2 మాటలు. మా చిన్న నవ్వితే ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. మా చిన్న మాటలతో అందరి మనసులో గెలుచుకుంటుంది. ఇంట్లో అందరికి ప్రాణం లాంటి బంగారం మా చిన్న. కోపం వచ్చినా క్యూట్ గా ఉంటుంది, కానీ మాకు ఆ కోపం అంటేనే భయం. మా చిన్న ఉన్న చోట ప్రేమ, నవ్వులు, సందడి ఎప్పుడూ తగ్గవు. వెల్కమ్ బ్యాక్. నేను గీతుని. చిన్న గురించి చెప్పడానికి వాడు సరిపోడు, ఇప్పుడు నేను చెప్తాను వినండి. మా చిన్న అంటే ఇంట్లో అందరికి ఎంతో ప్రత్యేకమైన మనిషి. ఎప్పుడూ అందరి కోసం ఆలోచించే మంచి మనసు మా చిన్న. ఇంట్లో నవ్వులు సరదాలు మొదలవ్వాలంటే మా చిన్న ఉండాల్సిందే. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైం ఇచ్చే మనిషి మా చిన్న. కోపం వచ్చినా మనసు మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. అందరినీ కలిపి ఉంచే బంధం మా చిన్న. మా చిన్న మాట్లాడితే ఇంట్లోనే పాజిటివ్ ఎనర్జీ వచ్చేసినట్టుంటుంది. ఎప్పుడూ సపోర్ట్ గా నిలిచే నమ్మకం మా చిన్న. మా చిన్న ఉన్న చోట ప్రేమ, ఆనందం ఎప్పుడూ తగ్గవు. ఇంటికి ఒక బలం లాంటి మనిషి మా చిన్న. ఎంతమందిలో ఉన్నా మా చిన్న స్పెషల్ గానే కనిపిస్తుంది. కోపం చూపించిన చివరికి అందరినీ నవ్విచ్చేస్తుంది. మా చిన్న లేకపోతే ఇంట్లో ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. అందరి మీద కేర్ చూపిస్తూ బయటికి మాత్రం స్టైల్ గా ఉంటుంది. చిన్న మాటలు పెద్ద ప్రేమ, అదేనండి మా చిన్న. మా చిన్న ఉంటేనే ఫ్యామిలీ గ్యాంగ్ కంప్లీట్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ముందుగా గుర్తొచ్చేది మా చిన్నే. మా చిన్న అంటే అల్లరి, యాటిట్యూడ్, ప్రేమ అన్నీ కలిసిన ప్యాకేజ్. ఇలా చిన్న గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. అంటే ప్రేమ, అండ, ఆప్యాయత కలిసిన చిన్న ప్రపంచం. బయట ఎంత పెద్ద వాళ్ళైనా ఇంట్లో మాత్రం మనం వాళ్ళ పిల్లలమే. మన తప్పులను అర్థం చేసుకుని నిలబెట్టేదే కుటుంబమే. చాలా రోజుల తర్వాత అందరం ఒకచోట కలవడంతో బంధాలు విలువ మరింత తెలిసింది. చిన్నపిల్లల అల్లరి, పెద్దల మాటలు మొత్తం వాతావరణాన్నే సందడిగా మార్చి, గుడి దగ్గర తీసుకున్న ఫోటోలు, కలిసి నవ్వుకున్న క్షణాలు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళున్న ఇలాంటి కలయికలు మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. పెద్దమ్మ తల్లి గుడిలో జరిగిన ఆ రోజు మొత్తం భక్తి, ఆనందం, కుటుంబ ప్రేమతో నిండిపోయింది. చుట్టాలు కలిస్తేనే అసలు ఫంక్షన్ కి కళ వస్తుంది అనిపించింది ఆ రోజు. ఒక్కో కుటుంబం ఒక్కో చోట ఉన్న ఆ రోజు మాత్రం అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాం. ఒక్కరోజు కలిసిన ఆ జ్ఞాపకాలు మాత్రం చాలా రోజులు మనసులో ఉంటాయి. ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోస్ కన్నా కలిసి గడిపిన మూమెంట్స్ ఇంకా విలువైన. బంధాలు దూరం వల్ల తగ్గవు, కలిసినప్పుడు మరింత బలపడతాయి అనిపించిన రోజు అది. చుట్టాలందరం ఒక చోటే చేరడంతో గుడి దగ్గర మొత్తం పండగ వాతావరణం కనిపించింది. ఎవరు ఎక్కడ ఉన్నా కలిసిన క్షణం మాత్రం అందరి మనసుల్లో దగ్గరయ్యాయి. ఇంకొంచెం టైం కలిసి ఉంటే బాగుండేది అనిపించేంత ఆనందంగా గడిచింది. బంధాలంటే రక్త సంబంధం మాత్రమే కాదు, కలిసి పంచుకున్న క్షణాలు కూడా. ఈమె మా మమ్మీ, పేరు ఉషశ్రీ. మా మమ్మీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అలాగే కామన్, కూల్ గా కూడా ఉంటారు. ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు. మా మమ్మీనే నా స్ట్రెంగ్త్, గైడ్, రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్ కూడా. ఆమె చేసే ప్రతి పనిలో లవ్ అండ్ ఎఫెక్షన్ కనిపిస్తుంది.
ఒక దిక్కు వంటలు చేస్తుంటే ఇక్కడ వచ్చి మేము అందరం కూర్చున్నాం. ఎందుకంటే అక్కడ వంటల సెగకి పైనుంచి వేడికి ఇక తట్టుకోలేక అక్కడైతే ఒక రూమ్ తీసుకున్నాము. ఇంకా ఆ రూమ్లోకి వచ్చేసి కొంతమంది రూమ్లో ఉన్నారు, కొంతమంది చెట్ల కింద కూర్చున్నారు, కొంతమంది కుర్చీలు వేసుకుని అక్కడ కార్ల దగ్గర కూర్చున్నారు, ఇంకొంతమంది టెంపుల్లో ఉన్నారు. అలా అలా తిరుగుతున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు కదా, ఇంకా అక్కడ వేడి భరించలేక ఇంక ఇక్కడికి వచ్చి అయితే మేము రెస్ట్ తీసుకున్నాము. మేమందరం టెంపుల్కి మార్నింగే వచ్చేసాము, కానీ మా చిన్నాడపడుచు మాత్రం ఆఫ్టర్నూన్ వచ్చింది. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత అందరూ ముచ్చట్లు పెడుతుంటే ఇంకా ఆవిడ కూడా జాయిన్ అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కలిస్తే ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసు కదా, ఇంకా ఆవిడ కూడా వచ్చి ఆ ముచ్చట్లలో జాయిన్ అయిపోయింది అనమాట. ఇంకా వీడియో తీసేదైతే నేను కుర్చీ మీద కూర్చున్నాను. ఎందుకంటే నాకు అటు తిరిగి ఇటు తిరిగి చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా కింద కూర్చోలేక ఇంకా నేనైతే చైర్ వేసుకొని కూర్చొని ఇంకా నేనే వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇంకా తర్వాత మా మామయ్య కూడా వచ్చారు. మెల్లమెల్లగా మేమందరం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఒకళ్ళు వస్తున్నారు. పాపం మా మామయ్య మార్నింగ్ 4 o'clock వచ్చారు. 4 o'clock మేకలు అవన్నీ తీసుకొచ్చారు, అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా ఆ డ్రెస్ మీదనే ఉన్నారు. ఇంకా ఫ్రెష్ అయ్యి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకా వంటలు అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మయ్య వంటలు అయిపోయాయి అని చెప్పేసి మాకైతే కబురు పంపించారనమాట. ఆ మాట వినంగానే అందరికీ ప్రాణం లేచొచ్చింది. ఎందుకంటే అక్కడ చాలా వేడి ఉంది, టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి ఏమి తినకుండా వెళ్ళాం కదా, అందరూ ఆకలితో అలమటించిపోతున్నారనమాట. వంటలు ఎప్పుడైతే రా దేవుడా ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. అప్పటిదాకా ఎప్పుడు వంటలు అయితే ఎప్పుడు తిందామా అనుకున్నాం, కానీ గెస్ట్లు రిలేటివ్స్ని మేమే చూసుకోవాలని చెప్పి ఆకలి మర్చిపోయాం. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిన చుట్టాలని గెస్ట్లని రిసీవ్ చేసుకొని వాళ్ళకి వడ్డించడానికి అరేంజ్ చేస్తున్నారు. ఆ రోజు స్పెషల్స్ ఏంటో తెలుసుకుందామా? బగారా రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కాల్ తలకాయ కర్రీ, బోటీ ఫ్రై, గుత్తొంకాయ, సాంబార్, డబుల్ కమిటా, పెరుగు చట్నీ. నేనైతే మటన్ కానీ మటన్కి సంబంధించినవి కానీ ఏమీ తినను, నాకు అసలు నచ్చవు అవి. అందుకే నేను ఓన్లీ చికెన్, సాంబార్, బగారా రైస్ 3 మాత్రమే తిన్నాను. ఇక్కడ చేసిన వంటలన్నీ సర్దేశామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. ఇంకా ఐటమ్స్ అయితే ఇవే అనమాట. మన గీతు పాప చెప్పింది కదా, గీతుకి కొన్ని పేర్లు తెలియక నవ్వుతుంది. రైస్ లో వచ్చేసి బగారా రైస్, వైట్ రైస్, కర్రీస్ లో వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కాల్ తలకాయల కర్రీ, బోటీ ఫ్రై, వెజ్ లో వచ్చేసి వంకాయ కర్రీ, సాంబార్ అండ్ పెరుగు చట్నీ, దాంతోపాటు స్వీట్లో వచ్చేసి డబుల్ కమిటా. ఇవైతే ఈ ఐటమ్స్ చేయించామన్నమాట. ఫస్ట్ అయితే వచ్చిన గెస్ట్లకి మొత్తం వడ్డిచ్చేస్తున్నారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. మాకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే బయట వాళ్ళని పిలవాల్సిన అవసరం కూడా లేదనమాట. అంతమంది ఉన్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పటిదాకా కొంతమంది ఫ్యామిలీలో ఎవరు ఏమవుతారో కూడా నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే మనకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది తెలియాలి. మనం కూడా ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మన ఫంక్షన్స్ కూడా అందరు రావాలి అని అంటే మనం కూడా వాళ్ళ స్టార్టింగ్ లో ఫంక్షన్స్కి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండే, కానీ ఇప్పుడు అందరూ పరిచయం అయ్యారు. మా రిలేటివ్సే వచ్చి నాతో మాట్లాడుతుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మనం ఫంక్షన్స్ చేసినప్పుడు మన ఫంక్షన్స్కి రావాలి అని అంటే మనం కూడా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. అన్ని ఫంక్షన్స్కి కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి అయితే వెళ్ళాలి కదా మనము. ఇంట్లో అందరం వెళ్ళకపోయినా ఒక్కొక్క ఫంక్షన్కి ఒకళ్ళిద్దరు అట్లా వెళ్తుంటాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయితే అందరం కలిసి వెళ్తాము, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాము. ఇంకా మా ఫ్యామిలీలో ఎక్కడైనా రిలేటివ్స్లో ఫంక్షన్కి వెళ్తే ఇంకా మార్నింగ్ వెళ్తే అది ఈవినింగ్ అవుతుంది అనమాట కంపల్సరీ. ఎందుకంటే 1 గంటలో వెళ్ళి వచ్చేది కాదు. ఇంకా అక్కడికి వెళ్తే ఎందుకంటే అందరూ రిలేటివ్సే కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా రాలేము. ఇంకా అక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం అలసట అనిపిస్తుంది, కానీ ఇంకా ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటాను. వీడియో స్టార్టింగ్లో గీతు చాలా బాగా మాట్లాడింది కదా, గీతు కోసం మాత్రం ఒక కామెంట్ చేయండి. అసలు ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా గీతు చెప్పింది, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. చాలా మంది అబ్బాయి పుట్టాలని చెప్పేసి చాలా దేవుళ్ళని మొక్కుకుంటూ ఉంటారు, కానీ మా బావగారు మాత్రం
అమ్మాయి పుట్టాలని చెప్పేసి చాలా మొక్కులు మొక్కారు, అన్ని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ గురించి మీకు చిన్న స్టోరీ చెప్తాను. యాక్చువల్ గా మా మామయ్యకి 4 చెల్లెళ్ళు, 2 బిడ్డలు, 2 కొడుకులు. అయితే మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళ డాడీ చనిపోయారు, అంటే మా ఆయన వాళ్ళ తాతయ్య చనిపోయారు. 3 చెల్లెళ్ళు, 2 కూతుర్లని పెంచి కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళ ఫంక్షన్లు చేసి ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే ఫీల్ అవుతారు. కానీ మా మామయ్య ఇలా చేశారని చెప్పేసి వాళ్ళ కృతజ్ఞత కూడా లేదు. మా మామయ్యకి ఆడపిల్లలు అంటేనే చాలా భయం వేసిపోయింది. అంటే వీళ్ళకి కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళ డెలివరీలు చేసి వాళ్ళకి ఫంక్షన్లు చేసి మళ్ళీ పైనుంచి మాటలు పడుకుంటూ ఇవన్నీ చేయాలంటే ఆయనకు అదొక ఫోబియాలో ఉండిపోయింది అనమాట. అంటే అమ్మాయిలు పుడితే ఇలా ఉంటుందా అని చెప్పేసి ఆయనకు అట్లా అయిపోయి ఇంట్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా సరే మంత్రాలయం వెళ్ళి మొక్కుకుంటారు అబ్బాయే పుట్టాలని చెప్పేసి. ఆయన మొక్కుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా అబ్బాయే పుట్టారు, మా ఆయనతో సహా. అందుకే మా ఆయన పేరు కూడా రాఘవేందర్ అని పెట్టారు. మా మామయ్య వాళ్ళ 3 చెల్లెళ్ళు, మా మామయ్య మొక్కిన వాళ్ళందరూ అబ్బాయిలే పుట్టారు. 2 కూతుర్లకు కూడా ఇద్దరు అబ్బాయిలే పుట్టారు. అండ్ మా బావగారికి కూడా ఫస్ట్ అబ్బాయే పుట్టాడు, అందుకనే రేయాన్ష్ అని పెట్టారు. అందరికి ఆర్తో వచ్చేలాగా పేర్లు పెట్టారు. అందుకే మా బావగారు భయపడి, డాడీ ఈసారి నువ్వు మాకు అబ్బాయి పుట్టాలని మొక్కొద్దు, మాకు అమ్మాయి కావాలి అని చెప్పేసి మా బావగారు మొక్కని దేవుళ్ళు లేడు, అమ్మాయి పుట్టాలని చెప్పి చాలా మొక్కులు మొక్కారు. అన్ని కూడా తీర్చేసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో కూడా బోనం చేసి ఫంక్షన్ చేస్తానని చెప్పేసి మొక్కుకున్నారు మా బావగారు. ఇంకా అందుకని చెప్పేసి ఫంక్షన్ చేసి మొక్కు తీర్చేసుకుంటున్నాము. కానీ ఇలా ఫంక్షన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఇంత ఎండలో కూడా, ఇంత వేడిలో కూడా మనం పిలిచినప్పుడు మన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మన మీద ప్రేమతో పిలిచిన వెంటనే వచ్చి మన ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత వేడిలో ఇంత ఎండలో మనం వెళ్ళడం అవసరమా, ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఫంక్షన్ జరగదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మా రిలేటివ్స్ మాత్రం అలా మేము ఫంక్షన్ చేసినా కూడా పిలిచినా వెంటనే వస్తారు, మేము కూడా వెళ్తాము. మేము అందరం వెళ్ళకపోయినా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే ఫ్యామిలీలో అందరూ వెళ్ళే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి, అప్పుడు ఒకళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. ఎంత కాదనుకున్నా మా మామయ్య మాత్రం కంపల్సరీ వెళ్తాడు. అప్పుడప్పుడు మమ్మల్ని తిడుతూనే ఉంటారు మా మామయ్య, మీరు ఫంక్షన్ చేసినప్పుడు ఎవరు వస్తారు, మీరు ఎక్కడికి రారు, అది ఇది అని చెప్పేసి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళలేకపోతుంటాము. సో ఇంట్లో మాత్రం ఎవరో ఒకళ్ళము అటెండ్ అవుతూ ఉంటాము. సో ఒకళ్ళు ఫంక్షన్ చేసినప్పుడు ఒకళ్ళు వెళ్తేనే మనకి ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో మేమైతే వెళ్తున్నాము, ఇప్పుడైతే వెళ్తున్నాము. స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంచెం పరిచయం తక్కువ ఉండేది, కొంచెం కష్టంగా ఇబ్బందిగా అనిపించేది అనమాట. అంటే ఎవరు తెలియదు, ఎవరిని ఏమని పిలవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు మా మామయ్య అందరినీ పరిచయం చేస్తుండే అనమాట. ఇంకా ఇప్పుడు 6-7 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా ఫ్యామిలీలో అందరు తెలుసు, అండ్ నేను కూడా తెలుసు. అందరూ మా రిలేటివ్స్ అందరూ చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నాకు వాళ్ళు తెలియకపోయినా సరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. మేమైతే ఎక్కడికి వెళ్ళినా సరే మా గ్రూప్ మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రూప్ మాత్రము వీడియోస్ ఫొటోస్ కంపల్సరీ తీసుకుంటాము. ఏ ఫంక్షన్లో కలిసినా సరే మేము ఇట్లా తీసుకుంటాం అనమాట సపరేట్గా. వీళ్ళంతా కూడా మా జిమ్ పిల్లలు అనమాట, వీళ్ళు కూడా వచ్చారు. ఇంకా వీళ్ళు కూడా లంచ్ టైంకి రమ్మని చెప్పాము, ఎందుకంటే వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చేసి ఎండలో వేడిలో ఉండలేరు అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి రమ్మని చెప్పాము. ఇంకా వాళ్ళు వచ్చేసి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా వాళ్ళు కూడా భోజనాలు అవి చేశారనమాట. ఇంకా రీతు గురించి 2 మాటలు చెప్తా నేను. ఏ ఫంక్షన్కి వెళ్ళినా రీతు రాదు, రమ్మన్నా రాదు. ఇక్కడికి కూడా చాలా సతాయించింది. మమ్మీ అమ్మవారి దగ్గర నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు రావాలి కంపల్సరీ అని చెప్పేసి చాలా బతిలాడితే సతాయించి వచ్చిందనమాట. ఇంకా వచ్చి కూడా ఇంకా మా జిమ్ పిల్లల వాళ్ళతోటి కూర్చుంది ఎక్కువ. నాకు ఇట్లా కలవడం ఇష్టం ఉండదు మమ్మీ, నేను రాను మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ ఫంక్షన్ సమ్మర్ హాలిడేస్ లో జరిగింది కాబట్టి మా సిస్టర్ వాళ్ళు కూడా ఉండే, అందుకే మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు, గీతు గౌతమ్ వచ్చారని చెప్పేసి రీతుని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాము. ఇంకా ఫంక్షన్ అయిపోయింది, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు రిలాక్స్ అయ్యి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా వేడి ఉండే కదా. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడ్డది. ఇంకా కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మేము కూడా చాలా అలసిపోయాం. అసలు ఈ ఎండలో నిజంగా అందరికీ వడ్డించేసరికి మా ఆకలి ఎక్కడ పోయింది అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్లేట్లో అన్నం పెట్టుకొని తిందామని ఒక 2 ముద్దలు నోట్లో పెట్టుకునేసరికి నాలుక బయటికి దోసేస్తుంది, అస్సలు తినాలనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఆకలి చచ్చిపోయింది, ఇక అస్సలు తినాలనిపించలేదు. ఫస్ట్ వంటలు చేసేటప్పుడు చాలా ఆకలేసింది, ఎప్పుడెప్పుడు వంటలు అయిపోతే తినాలని అనుకున్నాము. కానీ మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. ఫాలో ఫర్ మై వీడియోస్. మల్లిక రాఘవేందర్. జై హింద్.